హలో రా అందరికీ ఇదైతే నా డే 4 ఆఫ్ ఫుడ్ ఛాలెంజ్ అనమాట. ఇందులో అయితే ఫస్ట్ మార్నింగే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మా స్నూపీతో నేనైతే మస్తు టైం పాస్ చేస్తున్నా, మస్తు ఆడుకుంటున్నా. అయ్యో ఫుడ్ బ్లాగ్ అని చెప్పేసి డైలీ బ్లాగ్ ఇట్లా పెట్టిందా ఏంది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇదైతే నా ఫుడ్ బ్లాగ్ అనమాట. అందుకే నా ఫుడ్ గురించి చూపించేద్దామని వచ్చేసిన. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే మిల్క్ తాగేసిన, మా స్నూపీకి కూడా మిల్క్ పోసిన. బట్ అదేం ఫీల్ అవుతుందంటే నేను ఓన్లీ మిల్క్ అయితే అస్సలు తాగను, నాకు మిల్క్లోకి బిస్కెట్ ఏదో ఒకటి ఇవ్వు అని చెప్పి. ఇంకా దానికి కొంచెం బిస్కెట్ తినిపించేసిన. ఫుల్ లాగేసుకుంటుంది చూసిరు కదా. ఇంకా మిల్క్లో కూడా కొనేసిన, ఎందుకంటే మళ్ళీ మిల్క్ తాగదని చెప్పేసి. ఇంకా అది మిల్క్ తాగానే నేనైతే డైరెక్ట్ టిఫిన్కి వచ్చేసిన అనమాట. ఇంకా రెడీ అయిపోయినా ఎక్కడికి వెళ్తున్నావు అక్క అని అనుకుంటున్నారా? నేనైతే బయటికి వెళ్ళేది ఉంది, అందుకని చెప్పేసి నైట్ మిగిలిపోయిన పూరీలని టకటక తినేసిన. ఒకవేళ ఆ పూరీలే మిగిలిపోయి నేను తినలేదంటే అవే పూరీలతో నాకు భజన ఇస్తారా మా అమ్మ, అందుకని చెప్పేసి ఆ పూరీలు తిన్నా. తర్వాత మా మమ్మీ కొన్ని ఫ్రూట్స్ తీసుకుంది, తిందామని చెప్పేసి ఓపెన్ చేసిన. ఇవేం పండ్లో మీరు కామెంట్ చేయగలుగుతారా? వద్దులేండి, మీకు అంత స్ట్రెస్ నేను ఇవ్వలేను. కానీ ఇదైతే అంజూర్ పండ్లు అనమాట. బాగున్నాయి కదా అని తింటూనే ఉన్నాను. ఇంకా నాకు ఒక సామెత గుర్తుకొచ్చిందిరా, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనేది ఒక లైన్. ఆ లైన్కి తగ్గట్టే నాకైతే పురుగు వచ్చేసింది. ఇంకా ఆ పురుగుని చూడగానే నా గుండె వెళ్ళిపోయింది. చూసిరా నా ఎక్స్ప్రెషన్? ఇంకేం చేయాలో అర్థం కాలేదురా, ఫుల్ భయం వేసింది. ఇంకా క్లీన్ చేసుకొని అయితే వాటర్ తాగేసిన. ఇంక ఈ పండ్ల జోలికి అస్సలు వెళ్ళొద్దురా అని చెప్పేసి అల్లనేరవన్లు అయితే ఉండే, ఇంకా వాటి మీద పడిపోయినా అనమాట. అవైతే తినేసిన అల్లనేరవన్లు. ఇవైతే బాగా టేస్ట్ ఉండే. ఇందులో కూడా ఎక్కడ పురుగులు ఉన్నాయో అని భయంతోటే తిన్నా, కానీ పురుగులు లేవని తెలిసినాక హ్యాపీగా తిన్నా అనమాట. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినడం అలవాటే కాబట్టి దోశలు అయితే తినేసినాం. ఎందుకంటే నాన్నకు ఆకలి అవుతుందని చెప్పేసి మళ్ళీ టిఫినే వేస్తున్నాం అనమాట. ఎందుకో తెలియదు కానీ మా చెల్లెకైతే ఇక్కడ దోశ నచ్చలేదంట, అందుకని ఆ దోశ కూడా మొత్తం నేనే తినేసిన. అదేంటక్కో టిఫిన్ చేసినావు మళ్ళీ ఇంకోసారి టిఫిన్ చేస్తున్నావు, మొత్తం నువ్వే తినేస్తున్నావు, అంత చిన్న కడుపులో ఇవన్నీ ఎట్లా పడుతున్నాయి అంటారా? ఇక నేను చెప్పినా కదరా నేను మంచిగానే తింటా, కానీ మా వాళ్ళు నమ్ముతలేరు. ఇక ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట. మధ్యాహ్నం కూడా సాయంత్రం అయింది. ఇక సాయంత్రం అయితే నాకు ఎందుకో కారంగా తినాలనిపించింది. ఇక ఆకలేస్తుంది, స్నాక్స్ ఏమొద్దు రైస్ తిందామని చెప్పేసి కారం పొడి అన్నం అయితే కలుపుకొని తిన్నా, మస్తు ఉండేరా. ఇక నైట్కి అయితే మా చెల్లె ఇక్కడ చపాతీ తింటుందనమాట డిన్నర్కి. ఇక నేను వీడియో తీస్తున్నా నాకేమైనా పెడుతుందేమో అని చెప్పేసి, ఇక వీడియో తీస్తున్నా అని చెప్పి చూసి ఇక నాకైతే ఒక ముద్ద పెట్టేసిందిరా. ఇక నా ప్లాన్ కూడా వర్కౌట్ అయిందని నేను కూడా మస్తు ఖుషి అయిపోయినా. ఇక నేను కూడా చపాతీ పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేసినారా. ఇక చపాతీతో సరిపోలే, ఇక అన్నం కూడా వేసుకొని తిన్నా అనమాట. ఇక ఫైనల్గా డే 4 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన అనమాట. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించో కామెంట్ చేయండి. ఉంటాం, బాయ్.